నజరీతు ప్రార్థన మందిరం పెద్దార్లగూడెమునకు స్వాగతం సుస్వాగతము. మా ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ సోపాడి గారి నజరేని స్వరం నుండి నేటి ధ్యానము. కాబట్టి అబ్రాహాము మనము బంధువులము గనుక నాకు నీకును నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. బైబిల్లోని ఈ మాట ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. దేవునితో సంబంధం సరిగా ఉంటే మనుషులతో ఉన్న సంబంధాల విలువను కూడా దేవుని దృష్టితో చూడటం నేర్చుకుంటాము. సహోదరుడు నామ రాజ్ కుమార్ గారి వాట్సాప్ స్టేటస్ చూస్తే ఈ క్రింద కోట్ నన్ను ఆకర్షించింది. దాని లోతుల్లోకి చూసే ప్రయత్నం ఇది. సంబంధాలు ఊరికే దూరం కావు. ఎదుటివారి అహంకారపూరిత మాటలతో, వారు చూసే చిన్న చూపుతో బంధాలు దూరం అవుతాయి. బంధాలను కాపాడుకోవాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు, ప్రేమను చూపించే విధానం కూడా ముఖ్యము. ఒక బంధము ఒక రోజులో తెగిపోదు. ఒక మాటతో దూరం మొదలవుతుంది. ఒక నిర్లక్ష్యంతో మనసు గాయపడుతుంది. ఒక చిన్న చూపుతో ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అలా ఎన్నో చిన్న గాయాలు కలిసినప్పుడు ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్న మనుషులు కూడా దూరం అవుతారు. బంధాలను తెంచేది ఎప్పుడు పెద్ద సంఘటనలు కావు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న చూపులు, నిర్లక్ష్యము, అహంకారం, క్షమించకపోవడము, ఇవే చాలాసార్లు బంధాలను నెమ్మదిగా దూరం చేస్తాయి. మనకు తెలియకుండానే మన మాటల్లో అహంకారము, ప్రవర్తనలో చిన్న చూపు, సంభాషణలో నిర్లక్ష్యం వచ్చేస్తాయి. మన మామూలుగా అన్న మాట ఎదుటివారి హృదయాల్లో మాత్రం చాలా లోతైన గాయంగా మిగిలిపోవచ్చు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. బైబిల్లోని ఈ మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. మరొక చోట ఒకని ఎడల ఒకడు దయ కలిగి కర్ణహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. బైబిల్లోని ఈ మాట ఎబిసి రాసిన పత్రిక 4:32 వచనంలో మనం చూడవచ్చు. అందుకే బంధాలను కాపాడుకోవాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు, ప్రేమను చూపించే విధానం కూడా ముఖ్యము. మన మాటల వల్ల మనుషులు మన దగ్గరకు వస్తున్నారా లేక మనకు దూరం అవుతున్నారా అనేదే ప్రశ్న. మనకు ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయిన తర్వాత నేను అలా మాట్లాడకపోతే బాగుండేదే, అలా చిన్న చూపు చూడకపోతే బాగుండేదే, ఆ సమయంలో కాస్త ప్రేమగా మాట్లాడి ఉంటే బాగుండేదే అని బాధపడటం కంటే వారు మన జీవితంలో ఉన్నప్పుడు వారి విలువను గుర్తించడం మంచిది. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, వస్తువులను కోల్పోతే తిరిగి కొనుక్కోవచ్చు, కానీ మనసును కోల్పోయిన మనిషిని తిరిగి పొందటం ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా వాడండి. మీకు దగ్గరగా ఉన్న వారిని చిన్న చూపు చూడకండి. మీ ప్రేమను అహంకారం కింద దాచకండి. క్షమాపణ చెప్పాల్సిన చోట ఆలస్యం చేయకండి. ప్రేమను వ్యక్తపరచాల్సిన చోట మౌనం వహించకండి. ఎందుకంటే కొన్ని బంధాలు దూరమైన తర్వాతనే మనం కోల్పోయింది ఏమిటో అర్థమవుతుంది. మనకు దూరమైనది కేవలం ఒక మనిషి కాదు, మన అహంకారం వల్ల కోల్పోయిన ఒక విలువైన బంధము అని అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. బంధం ఉన్న చోట తప్పులు ఉంటాయి, తప్పులు ఉన్న చోట గాయాలు ఉంటాయి. కానీ క్షమించే హృదయం లేకపోతే బంధము నిలబడటం కష్టం. బంధాలను గెలవాలంటే అహంకారాన్ని కాదు, ప్రేమను ఎంచుకోండి. మనుషులను గెలవాలంటే మాటలతో కాదు, మనసుతో మాట్లాడండి. అందరం విషయం గుర్తుంచుకోవాలి. బంధాలు అనేవి మనిషి ఇష్టానుసారం ఉపయోగించుకునే సంబంధాలు కాదు, దేవుడిచ్చిన బాధ్యతలు, ప్రేమను చూపించే అవకాశాలు.